హలో గాయస్, మేమైతే ఫస్ట్ టైం జాయింట్ వీల్ ఎక్కుతున్నాం కెనడాలో అన్నమాట. ఫస్ట్ టైం నాదైతే ఇది. సో అక్కడ టికెట్స్ అక్కడ కొనుక్కుని ఇలాంటి ఒక టికెట్స్ ఇస్తారు. నాది చైల్డ్ కాబట్టి చైల్డ్ అని ఇక్కడ రాస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే అక్కడ ఏదో ట్యాప్ చేసి అది రొటేట్ చేసుకుంటూ వచ్చేస్తే ఇక్కడ నెంబర్స్ ఏదో ఒక నెంబర్ చెప్తాడు. అక్కడికి వచ్చి నుంచుంటే మళ్ళీ లైన్లో వెయిట్ చేయాలన్నమాట. దాని తర్వాత అలా ఎక్కుతూ ఉండాలి అంతే. సో వాళ్ళు మనకి 1 2 3 4 5 6 ఈ 6 వాటిల్లో ఏదో ఒక నెంబర్ చెప్తారు. దాంట్లోకి వెళ్ళి మనం ఎక్కుతామే. లైన్లో వెయిట్ చేయాలి. ఇప్పుడైతే వర్షం పడుతుంది కొంచెం భారీగానే. సో చుట్టూ అయితే షాప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ప్లే ఏరియాస్ చిన్నపిల్లలకి. మీరు గనుక నయాగరా రెయిన్ ఫాల్కి వస్తే మీరు కన్ఫామ్గా ఇక్కడికి ఉన్నాయి పిల్లల కోసమైనా. ఇట్స్ సో ఫనీ ఓవర్ హియర్. ఎంత భారీ వర్షం పడుతుందో, అతి దారుణంగా వర్షం పడుతుంది అన్నమాట. అయినా సరే ఇక్కడ ఈవినింగ్ స్కై వ్యూ మాట ఎంత బాగుందో చూడండి. లాగట్లో చాలా ప్రతిరోజు ఖాళీగా ఉన్నాయి. చాలామంది ఇక్కడ మేము వర్షం పైన షెల్టర్ ఉన్నా సరే ఈ వర్షం పూర్తి మేము తడిసిపోతున్నాం అన్నమాట. ఇంకేంటో ఎలా ఉన్నారు అందరూ? Great day today in Canada. We're checking the covered Niagara Falls. కానీ మేము వచ్చడానికి ప్రూఫ్ అయిపోయింది. సో ఇంకా ప్రూఫ్ ఎక్కలేదు, రేపు ఎక్కాలి. మేము చూడాలి వాట్స్ నెక్స్ట్ అనేది. ఇక్కడ గేట్ ఓపెన్ చేశారు. అటువైపు వాళ్ళందరూ అటు దిగేస్తారు. వీళ్ళందరూ డోర్స్ పైన ఒక పేపర్లో ఉంది, అది ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఇస్తారు. బాగుంది. మా టైం కోసం మేమైతే ఎంతో ఎదురు చూపుగా వెయిట్ చేస్తున్నాం. అటు నుంచి ఇక్కడ ఇదే ఇక్కడ పాస్ చూడండి గైస్, లేట్గా ఉన్నా ఇంతమంది జనం. Are you excited, Ikta? Yeah, of course. Super excited. తిరిగి Ikta ఉండదు అంతే. చూడండి గైస్, ఫైనల్లీ మేము ఎక్కి స్కై వ్యూ చూడండి. మొత్తం ఇలా గ్లాస్ డోర్ ఉంటుంది బికాస్ మోర్ సెక్యూర్డ్ రైడ్. ఇక్కడ మనకి లోపల అయితే పట్టుకోవడానికంటూ ఏమీ ఉండదు. మీరు చూస్తే ఇక్కడ మనకి హ్యాండిల్ చేయడానికి ఇలాంటివంటూ ఏమీ ఉండదు. జస్ట్ మనం ఎక్కి కూర్చోవడం అంతే. నాకు తెలిసి అప్ టు 8 మెంబర్స్ కూడా ఒక పడతారు ఒక స్కై వ్యూ బాక్స్లో. దిస్ ద బాక్స్ ఎంట్రీ, ఇది ఎగ్జిట్. చూద్దాం మా రైడ్ ఎన్ని మినిట్స్ జరుగుతుంది అనేది, ఎలా జరుగుతుంది అనేది. చూడండి ఇదిగోండి, 1 లెవెల్ అప్, 1 లెవెల్ అప్. ఇదిగోండి క్యారవీల్. మా వెనకరం బ్యాక్ వ్యూ. చూడండి
పట్టుకోవడానికి లేదుగా, భయంగా అనిపిస్తుంది. నాకేం లిటిల్ గా చూడు, మధ్యలో ఆపుతున్నాడు. ఊగుతుంది, పైకి వెళ్తున్నాం, కిందకి వస్తున్నాం, రివర్స్ అవుతుంది. ఓ మై గైస్, ఇక్కడ మధ్యలో పట్టాలా? మా అమ్మాయి, నాకు డౌట్ ఏమొచ్చిందంటే మా అమ్మాయి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసింది, అందువల్ల బాగా అటు ఇటు ఊగుతుందా అని నాకు డౌట్ వస్తుంది. అవును, దిస్ ఈస్ కాల్డ్ స్కై వీల్. స్కై వీల్ ఆఫ్ నయాగరా. గో దట్ సైడ్ ఆర్ ఐ విల్ గో దట్ సైడ్. ఓ మై గాడ్, ఎంత హైట్లో ఉన్నాం, కింద వ్యూ అసలు అడవును. వర్షం పడటం వల్ల మీకు అంత పెద్దగా వ్యూ కెమెరాలో కనిపించట్లేదు, బట్ ఇట్ వాస్ టూ 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 గుడ్. కోపమాగా ఇగోండి, ఇటంతా పార్క్. గ్లాస్ ఫల్ కొట్టా అలా పిచ్చిగా మాట్లాడకూడదు ఇక్కడ. చూడండి పార్క్ ఎంత బాగుంది. అది అంతే. అమ్మో చూడండి, మీకు కూడా ఇలా అనిపిస్తుంది ఇటు సైడ్ డోర్ ఫుల్గా క్లోజ్ అవ్వలేదని, బట్ అది అంతే. అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్గా క్లోజ్ అయినట్టు ఉంది. నిజమే, అలైన్మెంట్ సరిగా లేదు, బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కొంచెం టెన్షన్గా ఉంటుంది మళ్ళీ. ఆగినప్పుడు ఏముండదులే కానీ నార్మల్గానే ఉంది, మనం పైనుంచి కూర్చున్నట్టు. బట్ మధ్యలో జలిక్కిగా ఊగుతూ ఉంది మాట. అంటే కింద ఇక ప్లీజ్, కింద ఏమవుతుందంటే జనాలు ఎక్కి దిగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కి దిగుతున్నప్పుడు మనకి కొంచెం మూవ్ అవటం వల్ల కొంచెం భయంగా అనిపిస్తుంది. చూడండి ఎంత హైట్లో ఉన్నాము. దిస్ ఈజ్ అ స్కై వీల్. అదిగోండి మనకు అక్కడి నుంచి టవర్ కూడా కనిపిస్తుంది, బిగ్గెస్ట్ టవర్ ఇన్ నయాగరా ఫాల్స్. నౌ వి ఆర్ మూవింగ్. పక్కకు జరుగు, సెంటర్లో కింద దిగుతున్నాం మనం. అమ్మా చేతి కనపడట్లేదు, నేను ఇక్కడ పెట్టుకుంటాను. సో వీఆర్ గెటింగ్ డౌన్. వెళ్ళాలి కదా, అప్పు వెళ్ళిపోయామా? వెళ్ళనా? ఇదిగోండి పైన ఇక్కడ ఎమర్జెన్సీ కాల్, మ్యూట్, లైట్, ఫ్యాన్ ఉంది. We have emergency call button and mute and light and fan. Have you guys catch it, Mama? minutes సైడ్ అని చెప్పారు, చూడాలి. అంటే 10 minutes ఇది ఓకే, ఏం తిరిగేది మనకి జైంట్ వీల్ లాగా. జస్ట్ అలా ఎక్కుతాం, దిగుతాం, ఆగుతాం. అంటే ఐ కెన్ సే లైక్ మనకి హైదరాబాద్లో వెళ్తాం, మనకి హైదరాబాద్లో వండర్లాలో ఉంటుంది అన్నమాట మనకి. కాకపోతే అదేంటంటే మనం పైదాకా ఎలివేటర్లో వెళ్ళి అక్కడ మనకి జైంట్ వీల్ ఉంటుంది, స్కై వ్యూది. ఇది మనకి కింద నుంచే స్కై వ్యూ జైంట్ వీల్ అన్నమాట. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు మన లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ అందరికి డౌట్ వస్తుంది కదా, ఏంటి మా హస్బెండ్ లేరని. సో తనకి కొంచెం ఈ జైంట్ వీల్ ఇలాంటి కొంచెం భయం, కాబట్టి హైట్స్ అంటే భయం అన్నమాట. అంతే, నాకైతే ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలని చాలా నాకు అడ్వెంచర్స్ చేస్తాను చాలా ఇష్టం. వీఆర్ గోయింగ్ డౌన్. చూడండి ఎంత బాగుంది. మళ్ళీ అట్లా వస్తుందేమో వీల్, దట్ మైట్ బి కమింగ్ లైక్ దట్. వాళ్ళు బ్యాలెన్సింగ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఓ యా, ఇప్పుడే మనం కిందకు వచ్చాం, పైకి వెళ్ళి కిందకు వచ్చాం. చూడండి బయట జనాలు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో. ఇది ఇందర మనం ఊరికనే పైకి వెళ్ళాం, మిగతా ఊరికనే పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ డౌన్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చాం. ఇగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద అనిమల్ స్టాట్యూ ఉంది. ఇదంతా ఒక పార్క్. ఇక్కడ చూడు, ఇదంతా ఒక పార్క్ లాగా ఉంది.
ఓ ఇట్లా నాకు అర్థమైంది. ఇందట అటు సైడ్ హాఫ్ వచ్చి ఆగాం కదా, డౌన్ వెళ్ళాం, మళ్ళీ ఇటు సైడ్ హాఫ్ వచ్చి ఆగాం. మొత్తం 365 డిగ్రీస్ తిరగట్లేదు ఇది అనుకుంటున్నా నేను. చూడాలి మరి, లెట్స్ సీ. Why is it not going full? I want it to go full. నువ్వు ఫుల్ అంటే సరిపోదు కదా, వాళ్ళు డిసైడ్ అవ్వాలి కదా, దే హ్యావ్ టు డిసైడ్. సో ఇదే జస్ట్ ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అయితే దిస్ రైడ్ ఈజ్ బెస్ట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి పెద్ద యానిమల్ జూ పార్క్ లాగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది లాట్ ఆఫ్ యానిమల్ స్టాచ్యూస్. ఇదంతా కూడా డౌన్ టౌన్ ఆఫ్ నైగరా అన్నమాట. బట్ లైఫ్లో ఒకసారి అయితే నైగరా ఫాల్స్ని మనం అయితే డెఫినెట్గా చూడాలి. సో మనం నైగరా ఫాల్స్ చూసినప్పుడు మనం కెనడియన్ నైగరా, యూఎస్ నైగరా ఫాల్స్ చూస్తాం. బట్ యూఎస్ నైగరా ఫాల్స్, యూఎస్ ఈజ్ అమెరికా నైగరా ఫాల్స్. బట్ అదంతా అట్రాక్టివ్గా లేదు, చాలా చిన్నగా ఉంది అమెరికా నైగరా ఫాల్స్. అయితే అమేజింగ్ సో 10 minutes అన్నాడు, షాపింగ్ 5 minutes 6 minutes అవుతుంది. యా, ద స్టాపింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 5 minutes 6 minutes. అంతే, మనం హైట్లో ఉన్నాం అనిపించుకోవడానికి అంతే. ఇట్ షోస్ వీఆర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీకు. I want to go. ఇది అయిపోయిన తర్వాత కెసినోకి వస్తావు. ఎక్కుతా కెసినో అంటే బెట్స్ చేస్తారు. 19 years అబోవ్ ఉంటేనే దే విల్ అలో ఇన్సైడ్. నేను 19 అంటే అందరూ నమ్మస్తారు. నమ్మరు. దే కెన్ ట్రస్ట్ యూ టిల్ 14 years. Yes, we are going to up 5. ఇంత హైట్ వరకే వచ్చామా? ఇందరికంటే ఎక్కువ వచ్చాము ఇంత. చూడు, ఎందుకంటే ఇందర మనకు ఆ టవర్స్ అనిపించలేదు. టవర్స్ చూడండి. వై యు ఆర్ స్కేర్డ్? పైకి వెళ్తున్నప్పుడు నా చెవులు జూ అంటే సౌండ్ వస్తుంది. అప్పుడు మింగేస్తూ ఉండాలి. నాకైతే సౌండ్ ఏం రావట్లేదే. అదే అందరికీ రాదు. ఫైనల్లీ మనం టైం. ఎస్, ఇక్కడ ఏంటంటే మనం ఒక్కళ్ళమున్నా ఇద్దరమున్నా మనకంటూ ఒక సపరేట్ వీల్ బాక్స్ అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల మన ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ రైడ్ లాగా అనిపిస్తుంది. ఓ ఫైనల్ ఇది కంప్లీట్ రౌండ్ తిరిగింది. ఇక్తా అసలు కంప్లీట్ రౌండ్ తిరిగినా కూడా మనకి తిరిగినట్టే అనిపించట్లేదు. అయ్యో, అప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది నాకైతే. ఒక్కసారి తిరుగుతుందేమో నాకు డౌట్, ఎందుకంటే హాఫ్ అటు హాఫ్ ఇటు తిప్పాడు కదా. ఇది 1 round కంప్లీట్ చేశారు. ఐ థింక్ దట్స్ ఆల్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ రౌండ్ వీ విల్ ఎంజాయ్ మోర్. Yahoo! Finally we got another round. Finally we got another round. So ఇది ప్రైస్ వచ్చి అడల్ట్స్కి 15 CAD, చిల్డ్రన్స్కి 7 CAD ప్లస్ ట్యాక్సెస్. డాలర్స్ అమ్మ CAD అంటే కెనడియన్ డాలర్స్. యూఎస్ని డాలర్స్ అంటారు, కెనడా వాళ్ళని CADs అంటారు. చూడండి మన కింద వెహికల్ పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా. సో అలానే మేము ఇందడ ఒక రైడ్ చేసాము, అది కూడా చాలా చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఫ్లైట్ రైడ్ చాలా బాగుంది. అది ఎంతసేపు వచ్చేసామో 10 minutes అయిపోయిందా అనిపించింది. ఇప్పుడు ఇది కూడా అంతే. దిస్ ఈజ్ అ స్కై వీల్. మా వెయిటింగ్ టైం 30 minutes అయితే ఇది 10 minutes. సెకండ్ రౌండ్ కంప్లీట్గా తిప్పుతున్నారు ఇక్కడ. బట్ మనకి ఊర్లో జైంట్ వీల్ తిరిగినంత స్పీడ్ లేదు, ఇది లేదు. కొంచెం బోరింగ్గా ఉంది. ప్లస్ అంత ఎగ్జైటింగ్గా అంటే ఏమనిపించట్లా. ఫస్ట్ కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. మధ్యలో అంటే ఫస్ట్ ఏంటంటే ఇలా జలక్లు ఇచ్చారు కదా, ముందే వెనక్కి. అప్పుడు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది. దాని తర్వాత 0 ఎగ్జైట్మెంట్. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలు
కూడా ఇది ఎక్కచ్చు అన్నమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సీట్ బెల్ట్స్ ఏముండవు. చిన్నపిల్లలు కూడా ఎక్కేయచ్చు. ఎవరికి ఎటువంటి మనం ఇలా డౌన్లో వచ్చినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అన్నమాట. ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ రౌండ్. చూడండి ఇలా మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకి అంటే జనరల్గా కింద ఆబ్జెక్ట్స్ ఏవి చీమల్లా కనిపిస్తాయి అనుకోము, అక్కడ అవి కూడా నార్మల్గానే కనిపిస్తుంది. అంత హైట్ వెళ్ళినా సరే మడ్బీ ఇవి పెద్ద పెద్ద మూలంగా మనకి అలా చిన్నగా కనిపించట్లేదేమో, బట్ కింద మనుషులందరూ కూడా మనుషులనే కనిపిస్తున్నారు. ఏదో అంటారు కదా హైట్ వెళ్ళంగానే పైనుంచి చూస్తే అందరు చీమల్లా కనిపిస్తారా అని. అది ఇండియాలో వాటి కెనడాలో అలా ఉండదు. సో ఇక్కడ ఇండియాలో ఇంత ఉంటే కెనడాలో ఇంత ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ కొంచెం సైజ్ ఇంచ్ అంటే ఇంచ్ కదా, ఇంచ్లో చాలా తక్కువ. 1 అంటే మన ఫింగర్ అంత ఉన్నారనుకోండి ఫస్ట్, దాని తర్వాత కొంచెం పైకి, దాని తర్వాత కొంచెం చూడండి ఇక్కడ మీకు చూపిసే కింద మనుషులందరూ నార్మల్గా నడుస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇట్ వాస్ క్లియర్లీ ఎంత ఇంచు. సేమ్ ఇండియాలో అయితే ఎంత ఇంచు, సో కెనడాలో ఎంత ఇంచు అంటే. దిస్ ఈస్ ద హై పార్ట్ and we have to get down. ఇంకొకటి ఉంటుంది అనుకుంటా. ఇంకొకటి చూడండి ఇలా ఉంది. ఇంకొకటి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? రౌండ్గా. ఎందుకంటే మన ముందు ఒక రో వచ్చింది. ఇంకొకటి ఉంది. గుడ్ కదా, అట్లీస్ట్ మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. కిందకి వచ్చినప్పుడు మాత్రం మరలుగా కనిపిస్తున్నాం మేము, పైన ఉన్నప్పుడు మాత్రం అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు. ఎస్ వీ హ్యావ్ వన్ మోర్ రౌండ్. సో టోటల్ 5 rounds. అయితే చూసామా, ఇది 4th అనుకుంటా. 5th రౌండ్ అనుకుంటున్నాను నేను. ఇది 4th or 5th గైస్. మధ్యలో హాఫ్ తిరిగింది, నేను కౌంట్ చేయలేదు. ఓకే, దాన్ని తీసేస్తే 4, ఇది 4th రౌండ్, దాన్ని పడితే ఇది 5th రౌండ్. ఐ థింక్ ఇప్పుడు ఇంకా జనాలు ఇంకా దించడం స్టార్ట్ చేశాడేమో ఒక్కొక్క రౌండ్ వాళ్ళని. వాట్ డూ యు సే ఇక్తా? I think this is our last round, so we should enjoy. ఓకే, అదే ఇక వాళ్ళు బ్యాలెన్సింగ్ చూసుకుంటూ ఒకటి అప్ ఒకటి డౌన్ ఒకటి అప్. నో ఫ్యూమర్. ఇక్కడ చూడండి, దే ఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. ఇలా నుంచోకూడదు, పైన టచ్ కాదు, నో ఫ్యూమర్, నో స్మోకింగ్ అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ రాశారు. ప్లస్ సింబల్స్ కూడా పెట్టారు. ఇదిగోండి అలా నుంచోవటం, అలా హ్యాండిల్ పెట్టడం. no punching, no kicking. I think that's it.
చేయగలుగుతున్నట్టు కూడా అనిపించట్లేదు అన్నమాట మనం, ఎందుకంటే కంప్లీట్ క్లోజ్డ్ బాక్స్లో ఉంటుంది కాబట్టి అస్సలు కనీసం పెయిందైనా మిర్రర్గా ఉంటుంటే అప్పుడు కనపడేదేమో. ఇప్పుడు ఆకాశాన్ని చూసి భయపడితే పైన మిర్రర్ పెట్టారనుకో, ఆ ఇన్స్ట్రక్షన్ బాక్సెస్ కావాలి కదా, దించేస్తున్నారు. ఏ విల్ టేక్ 1 ఫోటో ఇస్తా. ఫాస్ట్ హెయిర్ సరిగ్గా పెట్టుకో, అటు సైడ్. నన్ను నేను గ్లౌజెస్ ఒక్కటే తీస్తున్నాను షూర్. నాకు కనిపిస్తుంది వెనకాల వీలేనా, వెనకాల వీలేనా ఉందా లేదా? ఏం లేదు. ఓ మై గాడ్. ఇటు సైడ్, నేను అటు సైడ్ వస్తాను, ఇటు సైడ్. ఫాస్ట్ వాళ్ళు కదులుతున్నారు. ఇటు సైడ్ బ్లడ్గా వస్తుంది కదా, దీపావళి నేను మంచిగా వచ్చేస్తా. అంతేనా? మళ్ళీ మర్చిపోయి ఇంకో రౌండ్ పంపించేస్తే పంపించాలనుకుంటా. చాలా స్లో అయిపోయింది కదా, పంపించారు ఇక్కడ. అయిపోయింది. పట్టుకో, గ్లౌజెస్ పట్టుకో. బాయ్ బాయ్, ఇట్స్ డన్. బాయ్ చెప్పు. Bye. Yeah. We have done our నవ్వు కొంచెం రాట్లా, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీస్తాను. బాగుందమ్మా. నువ్వు కింద ఇటు కనిపిస్తున్నావు. నాకు ఇది మూవ్ అవుతుందేమో అని భయం వేస్తుంది. నువ్వైతే